ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అమరావతిని ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రయత్నం మొదలుపెట్టింది. ఇది కేవలం పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు, 12 ఏళ్లుగా సాగుతున్న అస్పష్టతకు ముగింపు పలకడానికి చేసిన మరో పెద్ద ప్రయత్నమనే చెప్పాలి. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ఎంపిక భావోద్వేగ అంశంగా మారింది. అమరావతిని రాజధానిగా ప్రకటించి రైతుల నుంచి సుమారు 33,000 ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. అయితే తరువాతి కాలంలో 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి రావడం, అమరావతి అభివృద్ధి నిలిచిపోవడం, రైతుల నిరసనలు ఇవన్నీ కలిసి ఈ సమస్యను కేవలం పరిపాలనా అంశం నుంచి సామాజిక రాజకీయ సంక్షోభంగా మార్చాయి. ఈలోగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్కి ఇచ్చిన గడువు 2024 జూన్ 2తో ముగిసింది. ఈ దశలో చంద్రబాబు ప్రభుత్వం ఒకే రాజధాని వైపు అడుగులు వేయడం, గతకాలపు చేదు అనుభవాలకు ముగింపు పలకాలని నడుం కట్టింది. ఈసారి ప్రభుత్వం వాదనలో ఒక స్పష్టత ఉంది. ఒకే రాజధాని ఉంటే పరిపాలన కేంద్రీకృతమై నిర్ణయాలు వేగంగా అమలు కావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు, అమరావతిని పూర్తిస్థాయి నగరంగా అభివృద్ధి చేస్తే పెట్టుబడులు ఆకర్షించవచ్చని, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి అది మద్దతు ఇస్తుందని ఆశిస్తోంది. ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలనే అంశం కూడా ఈ నిర్ణయానికి తావిస్తోంది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం చేస్తూ అసెంబ్లీ మార్చి 28న తీర్మానం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించే ప్రక్రియను ఈ తీర్మానంతో ప్రారంభించవచ్చు. కేబినెట్ ఆమోదం, ఆ తర్వాత పార్లమెంట్లో చర్చ, రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేపట్టవచ్చు. లేదా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ కింద రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి అమరావతికి రాజధానిగా శాశ్వత హోదా కల్పించవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వాలు మారినా అమరావతినే రాజధానిగా పరిగణించాల్సి ఉంటుంది. దీంతో పాటు రాజధాని ప్రాంతంలో 109 సంస్థలకు ఇచ్చిన 1,298 ఎకరాల భూములకు చట్టబద్ధత రావచ్చు. రాష్ట్ర స్థాయి విభాగాలన్నింటినీ ఒకే చోట చేర్చేలా 5 ఐకానిక్ టవర్ల నిర్మాణం డయాగ్రిడ్ టెక్నాలజీతో జరుగుతోంది. వీటికి కావాల్సిన రుణాలను వివిధ సంస్థల నుంచి రాబట్టవచ్చు. వీటన్నింటికి మించి సీడ్ యాక్సెస్ రోడ్డు, ఇతర ప్రాజెక్టులకి భూములిచ్చిన రైతులకు ఈ లాటరీ పద్ధతిలో నివాస వాణిజ్య ఫ్లాట్లను కేటాయిస్తున్నారు. ఇటీవల ఉండవల్లి, ఇతర గ్రామాలకు చెందిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. అసెంబ్లీ చేసే కొత్త తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తే రైతులకు ఇచ్చే ఫ్లాట్లకు చట్టబద్ధతతో పాటు ఇతరత్ర సౌకర్యాలు వస్తాయి. కొత్తగా చట్టబద్ధత రావడం వల్ల రెండవ విడత భూ సమీకరణ కింద సుమారు 16,666 ఎకరాలు ప్రభుత్వ భూమితో కలిపి 20,494 ఎకరాల సమీకరణ ప్రక్రియ వేగవంతమవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానికి ఇప్పటికే చట్టబద్ధత ఉన్నప్పుడు అసెంబ్లీలో మళ్లీ తీర్మానం అవసరం ఏమిటని ప్రశ్నించారు. చట్టబద్ధత గురించి మాట్లాడాలంటే శాసనమండలి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగుతున్న సందర్భంగా రాజధానిపై సమగ్ర విధానం రూపొందించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని 2024 జూన్ నుంచి రాజధానికి చట్టబద్ధత వచ్చేలా చూడాలని సిపిఎం డిమాండ్ చేసింది. కేంద్రం ఇప్పటికే 12 సంవత్సరాలు జాప్యం చేసిందని, ఇప్పుడైనా తీర్మానం చేయడం అవసరమేనని సిపిఎం అభిప్రాయపడింది. 2014లో రాజధానిపై ప్రత్యేకంగా కేంద్రీకరించిన ఒక్క అడుగు కూడా ముందుకు కదలని కారణంగా చివరకు దాని అస్తిత్వమే ప్రమాదంలో పడిన అనుభవం నుండి రాష్ట్ర ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోవాలని సిపిఐ విజ్ఞప్తి చేసింది. ఆచరణ సాధ్యం కాని మెగా ప్రాజెక్టులు, మాస్టర్ ప్లాన్లు చేపట్టి చివరికి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం, ఆ భారాన్నంతా ప్రజలపై మోపడం సమ్మతం కాదని పేర్కొంది. గతంలో అసెంబ్లీ ఆమోదించిన 29 గ్రామాలనే క్యాపిటల్గా వేగంగా ఒకే దశలో రాజధానిని నిర్మించాలని కోరాయి. దాన్నే రాజధానిగా చట్టబద్ధం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాజధానికి చట్టబద్ధత కల్పించాలంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న కేసుని ఉపసంహరించుకోవాలి. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఆ కేసుని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటేనే అమరావతి ముందుకు పోతుంది. లేదంటే కేంద్రం ఈ సాకుతో మరోసారి వాయిదా వేసే అవకాశం లేకపోలేదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని దశ ముగిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు స్పష్టమైన రాజధాని నిర్మాణ అవసరం మరింత అత్యవసరంగా మారింది. ఇక్కడ ప్రధాన ప్రశ్న, ఈసారి కేంద్రం స్పందిస్తుందా, అమరావతికి చట్టబద్ధ హోదా ఇవ్వడంలో ముందడుగు వేస్తుందా అన్నదే. దీనిపై తీసుకునే నిర్ణయం కేవలం ఒక నగర భవిష్యత్తునే కాదు, మొత్తం రాష్ట్ర అభివృద్ధి దిశను నిర్ణయిస్తుంది.